అన్ని వైఫల్యాలేనమ్మా. ఒక్కటన్నా కానీ మేలు జరిగే ప్రజలకు మేలు జరిగింది లేదు. రాజధాని పూర్తిగా 72% అయిన రాజధాని నాశనం అయిపోయింది. బహుళార్థ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు లేకపోయిపోయింది. తాగటానికి నీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ఎక్కడ ఒక రోడ్డు లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. వచ్చే డబ్బులన్నీ ఏదో సంక్షేమ పథకాలన్నీ ఖర్చు పెట్టినట్టే కానీ ప్రగతి అనేది, రాష్ట్రం అభివృద్ధి అనేది ఏమాత్రం కూడా లేనే లేదు. రాజధాని అన్ని రాష్ట్రాలకి, చుట్టుపక్కల అటు తమిళనాడుకి చెన్నై, కర్ణాటక బెంగళూరు, మహారాష్ట్రకి బాంబే అట్లాంటి క్యాపిటల్ సిటీస్ బాగా అభివృద్ధి చెంది ఆ రాష్ట్రాలకి విపరీతంగా ఆదాయం వస్తుంది. అట్లాగే మన రాష్ట్రానికి కూడా ఆదాయం రావాలని గత ప్రభుత్వంలో మామూలు రాజధానిని 33,000 ఎకరాలు రైతులు వాళ్ళంతటా వాళ్ళు ఫ్రీగా ఇస్తే డెవలప్ చేయకుండా నాశనం చేసి అది ఒక శ్మశానం అని, ఆడ క్యాబినెట్ జరుగుతుంది, అసెంబ్లీ ఉంది, సెక్రటరియట్ ఉన్నది, మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఉన్నా కానీ ఏమీ లేకుండా అన్నీ అభూత కల్పనలు, అబద్ధం మాటలు చెప్పి రాజధాని లేకుండా చేసి ఆదాయం లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం. అందువల్ల రాజధాని లేనిది రాష్ట్రానికి గుర్తింపు లేదు, రాష్ట్రానికి ఆదాయం రాదు. సంక్షేమ పథకాలు అనేవి కొంతవరకు అవసరమే, కానీ డబ్బంతా సంక్షేమ పథకాల మీదే పెట్టినట్టు చెబుతూ నిజంగా ఆ చెప్పినంత డబ్బు ప్రజలకు చేరటం లేదు. అందువల్ల సంక్షేమ పథకాల కంటే మామూలుగా ప్రగతి సాధించడానికి ఒకటి వ్యవసాయమో, ప్రతి వాళ్ళకి పని కల్పించేలాగా ఉండాలి. ప్రతి వాళ్ళకి పని దొరికితే డబ్బులు వస్తాయి. కానీ అట్లా ఏమీ లేకుండా అందరిని సోమరిపోతులు చేసి సంక్షేమ పథకాలు అనేవి నేను నిజంగా 100కి 100 అంత మంచిది కానే కాదు. కరెంటు విషయానికి వస్తే అంతకుముందు ప్రభుత్వంలో అనేక పథకాలు ఏర్పరిచి కరెంటు, సోలారు, విండు ఇలాంటి వాటి నుంచి సులభంగా తక్కువ రేటుతోటి కరెంటు తీయటానికి అవకాశాలు ఉన్నా ఆ పద్ధతులన్నీ మానేసి అతనికి ఇష్టమైన వాళ్ళకి, అతనికి నచ్చిన వాళ్ళకి, అతని దగ్గర వాళ్ళకి ఎక్కువ రేటుకి కరెంటు ఉత్పత్తి చేసి దానికి ఇచ్చేసి రాష్ట్రం నాశనం చేసి వాళ్ళెవరికో కట్టబెట్టడమే జరిగింది. అందువల్ల కరెంటు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా నష్టమవుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 4 సార్లు 5 సార్లు కరెంటు పెంచారు. ప్రతి వాళ్ళు కూడా నష్టపోయారు, ఇబ్బంది పడుతున్నారు. 10th ఇంటర్ చదివే వాళ్ళకి కూడా గంజాయి దొరుకుతుంది. 10th ఇంటర్ చదివే వాళ్ళకి విద్యని ఒక రకంగా పూర్తిగా నాశనం చేసేసాడు. ఎలాగంటే చిన్నపిల్లలు ఇంతకుముందు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవాళ్ళు. వాళ్ళు చిన్నపిల్లలు. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు 6వ తరగతి దాకా, 6వ సంవత్సరం వచ్చేదాకా స్కూల్కి పంపించేవాళ్ళు కాదు. ఇటీవల కాలంలో 2వ సంవత్సరం పూర్తి కాగానే పాఠశాలకు పంపిస్తున్నారు. అందువల్ల ఆ చిన్నపిల్లలు 2వ తరగతి అయిపోయిన తర్వాత హై స్కూల్ ఎక్కడో దూరంగా ఉంటే వెళ్ళటం అనేది కష్టమని ఆ దగ్గర ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. అందువల్ల విద్య బాగా దెబ్బతిన్నది. ప్రభుత్వానికి అధికంగా అనవసరంగా ఖర్చు పెట్టారు. కనుక రెండోది ఏంటంటే ఎక్కడ ప్రాథమిక పాఠశాలలు కానీ సెకండరీ పాఠశాలలో కానీ కావాల్సినంత మేర టీచర్స్ని అపాయింట్ చేయలేదు. చాలామంది టీచర్స్ని ఉన్నవాళ్ళనే తీసేశారు. కనుక విద్య చాలా దెబ్బతిన్నది. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి యువకులు కనుక తప్పనిసరిగా ఇంతకుముందు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ అనేక చిన్న చిన్న ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. 100 పైన సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వచ్చినవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ వెళ్ళిపోయినాయి. కనుక ఇప్పుడు కొత్తగా ఈ ఓట్లు వేసేవాళ్ళు యువకులు, మరి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా, వాళ్ళు బ్రతకాలి కదా. అసలు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళకి ఏమొస్తుంది? అందువల్ల ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఆ యువకులు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఆశ ఉన్నది. కనుక ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న ఆశలు కూడా పోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే యువకులకి ఏమీ ఉపయోగం లేదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బ్రహ్మసాని చంద్రశేఖరరావు గారు ఎంపీగా నిలబడ్డారు. ఆయన ఎప్పుడో ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళారు. ఆయన అక్కడ బాగా సంపాదించారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం ఎంత దెబ్బతింటుంది, ఎంత నష్టపోతుంది అని గమనించారు. అందుకని తన వంతు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడటానికని వచ్చాడు. కనుక తనకు
ఖర్చు కూడా వెనకాడకుండా ప్రజల్లో యువకుల్లోనూ ఒక మామూలుగా ఒక ఆశను కల్పించి తను కష్టపడుతున్నాడు, ఏమైనా కానీ ఆయన మంచి పనులే చేస్తున్నాడని అనిపిస్తుంది. తప్పనిసరిగా గెలుస్తాడు, మంచి మెజారిటీతోటి, అత్యధిక మెజారిటీతోటి గెలుస్తాడు, గెలవాలి. తర్వాత పార్లమెంటులో ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం తను పాటుపడతాడని మేమందరం విశ్వసిస్తున్నాము. కల్తీ మద్యం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అది రెండోది రేట్లా ఎక్కువగా పెంచారు. తర్వాతనేమో దాంట్లోనేమో కొంత పాయిజన్స్ అలాంటివి కూడా కలుస్తున్నాయని చెప్తున్నారు. చాలామంది కొంతమంది చనిపోయారు, చాలామంది దెబ్బతిన్నారు. అది తర్వాత ఏంటంటే క్రమక్రమంగా కీళ్ళ మీద, ఆ నరాల మీద వాటి ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళు తప్పనిసరిగా అనారోగ్యానికి లోనవుతారు. కనుక కల్తీ మద్యం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఆరోగ్యశ్రీ ప్రారంభించిన ఉద్దేశం మాత్రం చాలా మంచిది, చాలామందికి కూడా ఉపయోగపడింది. అది ఇప్పుడు ఇది ఆరోగ్యశ్రీ వల్ల ఇప్పుడేం మేలు జరగటం లేదు. ఆ హాస్పిటల్ వాళ్ళందరూ రావాల్సినటువంటి వాళ్ళకి అమౌంట్స్ రాక ఆరోగ్యశ్రీ మేమేమీ చేయమని వాళ్ళు ఈ మధ్య మానేశారు. కనుక ఆరోగ్యశ్రీ వల్ల స్పష్టంగా ఇప్పుడు ఆశించిన మేలు జరగటం లేదు.